బియ్యానికి కొత్త సంక్షోభం వస్తుంది బియ్యం ఎగుమతులకి. ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఏంటి అంటే ప్లాస్టిక్ బ్యాగ్స్కి సంబంధించింది. ఇవి షార్టేజ్. ఏదైతే పాలీప్రొపైలైన్ అనేటటువంటి పీపీ అనేటటువంటి ఈ ప్యాకింగ్కి సంబంధించి హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడం వల్ల ఈ పీపీ కార్గో స్టక్ అయిపోయినాయట. ఇండియా వాస్తవంగా 50% మిడిల్ ఈస్ట్ నుంచినే దిగుమతి చేసుకుంటుంది. ఫిబ్రవరి షిప్మెంట్స్ బయలుదేరినాయి, ఆగిపోయినాయి, స్టిల్ అక్కడే ఉండిపోయింది. కొత్త వాటిట్ల ద్వారా తెప్పించుకోవాలంటే ఏంటనేది అర్థం కాని పరిస్థితి. దీంతో ఇప్పుడు ఆ గోతాల ధరలు పెరిగే పరిస్థితి ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఇంపాక్ట్ని ఎలా పరిష్కరిస్తారనేది చూడాలి. క్రమక్రమంగా ఒక్కొక్క అంశం సమస్యను సృష్టించే పరిస్థితి అవుతుంది. వాస్తవంగా మనకే కాదు, థాయిలాండ్ చివరికి దీనివలన వాళ్ళ దగ్గర ఉన్న ప్లాస్టిక్ వెరైటీస్ మీద రేటు ఎక్కువ చేస్తుంది. వియత్నాము సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఒక్కొక్క దేశానికి కొత్త కొత్త చిక్కులు వస్తున్నాయి యుద్ధం ఇంపాక్ట్.